10 ఏళ్లుగా శివాలయంలో ఒక్క దంపతులే పీటలపై కూర్చుంటున్నారని, ఈ సంవత్సరం రామకృష్ణ దంపతులను కూర్చోపెట్టేందుకు కమిటీతో మాట్లాడేమని, అయితే అక్కడికి వెళ్లిన శ్రీ రామకృష్ణ కుమార్తె దుర్గా, కుమారుడు మణికంఠలపై దౌర్జన్యంగా దాడులు చేశారని, నేను పై తిమ్మాపురం పిఎస్లో ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగిందని జనసేన నాయకులు బత్తుల దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, శివాలయంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున మూగజీవాలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే 3 గేదెలు, 1 ఆవును బలి తీసుకున్నారని తెలియజేశారు. దానాలు విషమిచ్చి చంపినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఏదేమైనా శాంతి సమాధానంతో ముందుకెళ్లాలి కానీ ఇలా దాడులు చేసి మూగజీవాలపై వారి ప్రతాపం చూపును సభ్య సమాజంలో సిగ్గుమాలిన పని అన్నారు. అయితే తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. దీని నిమిత్తం నిన్న తిమ్మాపురం గ్రామంలో శివాలయం శివరాత్రి మహోత్సవం పురస్కరించుకుని కళ్యాణం నిమిత్తం జరుగు సమావేశంలో గత గుడి కట్టిన 10 ఏళ్ల నుంచి కూడా పీటల మీద ఎవరో ఒక దంపతులు కూర్చొని ఆ గుడి కట్టిన ధర్మకర్తలు కూర్చొని కళ్యాణం చేయించేవారు. ఈ విషయమై ఈ సంవత్సరం పెదపూడి శ్రీరామకృష్ణ గారి పీటల మీద కూర్చుంటానని చెప్పేసి ఆ చైర్మన్కి చెప్పడం జరిగింది. ఆయన కూర్చోడానికి ఉపక్రమించడం జరిగింది. ఇది నేపథ్యంలో తీసుకుని ఒకరు కూర్చోకూడదు, ఊరందరూ కూర్చుంటారు అని చెప్పేసి దీన్ని రాజకీయ పొలం తీసి ఒక వర్గం ఈయనపై ప్రత్యేకంగా నింద జల్లపోతే దాన్ని ఖండించడానికి నిన్న శివాలయం దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం ముందుగా నేను చెప్పాను కూర్చుంటాను, నెక్స్ట్ సంవత్సరం నుంచి ఎవరు కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు, ముందుగా కమిటీకి ఎవరు చెప్తే వాళ్ళనే కూర్చోబెడదాం, ప్లస్ ఊళ్ళో 3 రామాలయాల్లో కళ్యాణం జరుగుతున్నాయి, పీటల మీద ఒకళ్ళే కూర్చుంటారు, వెంకన్నబాబు గుళ్ళో కళ్యాణం జరుగుతుంది, పీటల మీద ఒకళ్ళే కూర్చుంటారు, ఈ సంవత్సరం ముందుగా నేను చెప్పాను చైర్మన్కి, అలాగే గుడిలో కూడా పనులన్నీ చూసుకున్నాను కాబట్టి సంవత్సరం నేను కూర్చుంటాను, తర్వాత సంవత్సరం మీరు ఎవరిని కూర్చోబెడితే వాళ్ళు ముందుగా కమిటీకి తెలియజేస్తే వాళ్ళే కూర్చుంటారు అని తెలియచెప్పడానికని మాట్లాడడానికని వెళితే అమానుషంగా పెదపూడి శ్రీరామకృష్ణ గారి మీద, వారి అమ్మాయి అయినటువంటి సత్యదుర్గ మీద, వాళ్ళ అబ్బాయి మణికంఠ స్వామి మీద కూడా దౌర్జన్యంగా కర్రలతోటి పిడిగుడ్డులతోటి దాడి చేసి నిన్న వాళ్ళని విపరీతంగా గాయపరచడం జరిగింది. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఏ విధమైన ప్రతిఘటన చేయకుండా శ్రీరామకృష్ణ గారు వారి ఫ్యామిలీ తిమ్మాపురం రూరల్ మన తిమ్మాపురం పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. రాత్రి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవ్వడం కూడా జరిగింది. చట్టపరంగా ఆ విషయం తగు చర్యలు తీసుకుంటా జరుగుతూ ఉంటుంది. ఈ విషయం ఇలా జరుగుతుండగా ఈరోజు తెల్లవారుజామున శ్రీరామకృష్ణ గారి గేదెల మకంలోకి వచ్చి ఇంచుమించుగా మూగజీవాలు ఒక 3 గేదెలు 2 ఆవుల్ని కూడా మందు పెట్టి, అందులో 3 గేదెలు మరణించి, 1 ఆవు మరణించింది, ఇంకొక ఆవు అవస్థలో ఉంది. ఇది చాలా అమానుషమైన చర్య, తీవ్రంగా ఖండించదగ్గ చర్య. మీకు రాజకీయంగానే వ్యాపారపరంగా ఏమైనా లావాదేవీలు ఉంటే మనం మాట్లాడి తేల్చుకోవాలి తప్ప దెబ్బలాటల పరిష్కారం కాదు, ఇలాంటి విన్యాసాలపై అసలే పరిష్కారం కాదు. నోరు లేని మూగజీవాలని చంపడం అన్నది ప్రతి ఒక్కరూ ఖండించవలసింది. దీనికి కుల మత భేదం ఏమీ అవసరం లేదు. మనిషిగా ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన విషయం ఇది. ఆవులని గేదెల్ని ఏం చేయలేరు, మనుషుల్ని ఏమీ చేయలేక ఆవులని గేదెల్ని చేసినట్టు అయింది. ఇది పూర్తిగా ఎవరు చేశారన్నది కూడా ఇప్పుడు సిఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు చేసిన వాళ్ళపైన ప్రత్యేకంగా చర్య తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది శ్రీరామకృష్ణ గారు. ఏది ఏమైనా తిమ్మాపురం గ్రామంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రత్యేకంగా అందరం కూడా ఖండిస్తున్నాం. దీన్ని పై స్థాయి ఆఫీసర్లకు కూడా తీసుకువెళ్ళి దీన్ని పరిష్కారం దిశగా మార్గం చూపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, దేవాలయాలని పాఠశాలని రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా వీటికి అందరూ సమానమైన దృష్టి తీసుకురావాలని గత సంవత్సరం వేణుగోపాల స్వామి కళ్యాణం కానీ, ఇప్పుడు మన జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళని కలుపుకుని వెళ్తున్నాం. ఇప్పుడు కూడా పీటల మీద నేను కూర్చుంటాను, నెక్స్ట్ సంవత్సరం ఎవరు కూర్చుంటారో కూర్చోండి, నేను ముందుగా తెలియజేయండి అని చెప్పడానికి వెళ్తే దౌర్జన్యంగా ఆయన పైన కొట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీరామకృష్ణ గారి మీద దాడి చేసింది ఎవరండి? శ్రీరామకృష్ణ గారి మీద దాడి చేసింది
కోటగిరి మోహన్, కోటగిరి అవినాష్, బెజవాడ సత్యనారాయణ, బెజవాడ భాస్కర్రావు ఇలా వీళ్ళందరూ వైరాలు 9 మంది మీద కేసు పెట్టడం జరిగింది. 9 మంది మీద కంప్లైంట్ చేయడం జరిగింది శ్రీరామకృష్ణ గారు ప్రత్యేకంగా. వాళ్ళని వాళ్ళని డౌట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రాత్రి 2 గంటల మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి మేము ఇంటికి వచ్చి మా పనులు మేము చేసుకుంటున్నాం, కానీ తెల్లవారుజామున ఒత్తులోకి ఇలా జరిగింది. ఆ కార్యక్రమం తరహాలో ఈ కార్యక్రమం జరగటం వల్ల మాకు అనుమానాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఎవరి మీద అనుమానం ఉన్నదో మేము చెప్పలేము. పోలీసు వాళ్ళే దాన్ని పరిగణలోకి తీసుకునే రైట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. చిన్న